పంపించడం జరిగింది. ఏదైతే కొన్ని ట్విట్టర్ ట్వీట్లు కానీ కొన్ని అన్ని ఏమని ఇది కొంచెం అతిగా ఉంది, ఎందుకంటే దీంట్లో మీరున్నారో లేదో నాకు తెలియదు, వచ్చేదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిందకి వస్తుంది, లేదా అల్లు అర్జున్ ఫ్యాన్సే ఇప్పుడైతే ఏమైనా అనొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద సొట్టు పెట్టి ఆయన ఫోటో పెట్టి తిడుతున్నారో తెలియదు అని చెప్పి ఒక ఇన్నర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రికార్డులు ఏం లేవు అనడము, లేదంటే ఈ తిట్టడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఎవరి పుష్ప ఈరోజు ఆయన వేసుకున్న పూల చొక్కా కానీ ఆయన ప్యాంటు కానీ ఆయన వేసుకున్న మలతాడుతో సహా వాళ్ళ మేనమామ భిక్ష ఎవరన్నా కాదంటారా దీన్ని? అంటే నేను కాదన్నా, ఎందుకంటే సొంత మేనమామ అంటే తండ్రితో సమానం. ఆయన తన తండ్రి కంటే ముందు ఆయన పేరు చెప్పుకున్న వ్యక్తి ఆయన. మీకు సినిమానిగానే చూడండి, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. ముందు నాన్న సెకండ్ వచ్చినాడు, కానీ ముందు మామయ్యే వచ్చినాడు. అంటే ఆయన సినిమాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీస్సులతో తన బిడ్డలు తన వాళ్ళని దగ్గర తీయకున్నా అంతే చిన్న వయసులో వాళ్ళు ఎవరిని తమ్ముళ్ళను వాళ్ళని పక్కన సినిమా పెట్టుకొని తీయకపోయినా బన్నీ యాక్టివ్ కుర్రాడని చెప్పి దగ్గర తీసి తనతో పాటు డ్యాన్సులు చేసిన డాడీ లాంటి 1-2 నృత్యాలు ఉన్నాయి. అదే బన్నీ వేదిక మీదకి వచ్చి ఇక్కడ నాకు తల్లి గురువు దైవం అన్నీ ఆయనే అని చెప్పింది ఉంది. ఓకే, ఈరోజు వీఆర్ ఆర్ ప్రౌడ్. అంటే ఎందుకంటే ఎవరైనా స్వశక్తిగా, అంటే ప్రతిరోజు ఆయనించే వచ్చారు అనేది కాదు, ఎవరెవరికి వాళ్ళకి ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది సినిమాలో. రోజు వచ్చి ఎవరు ఏలు బట్టి నడిపించరు. ఆ స్థాయికి ఎదిగినా అయిపోయింది. కానీ నువ్వు ఏ స్థాయికి ఎదిగినా నీ మూలాలను మర్చిపోయకూడదు కదా. ఆ మూలాలు మర్చిపోయేటప్పుడు ఉన్నప్పుడు ఒకవేళ నా వైపు నుంచి తప్పు జరగలేదు అనుకున్నప్పుడు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వైతే చిన్నపిల్లాడు కాదు, సరిదిద్దుకోవాలి. నువ్వు ఇంక మీరు మొండికి మాట్లాడితే చాలా దారుణంగా ఉన్నాయి. మీరు చెప్పారు కదా వర్మ గారు, మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నా. ఒక సబ్ నోట్ చేశారు ఆయన, శ్రీకాంత్ విస్సా అని ఆయన అంటున్నా థ్యాంక్ యూ అని చెప్పి. మొత్తం ఈ ట్విట్టర్లో ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ ఛానల్స్ వాళ్ళ దాంట్లో ఎక్కువ దీన్ని ట్రెండ్ చేస్తూ నీకు, నీ తమ్ముడికి, నీ కొడుక్కి కోట్ చేసి దాన్ని అంతవరకు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే అని మేము వదిలేసిన. ఎక్కడా ఫ్యాన్ వార్. మేము వర్మ గారు ఇది నోట్ చేసుకోవాలా, ఫ్యాన్తో వార్ చేసినాం మేము. ఫ్యాన్ వార్లు చేసే వ్యక్తులు కాదు మెగా ఫ్యాన్స్. ఎప్పుడు మేము చేసింది ఫ్యాన్తో వార్ చేసినాం, అంతేగాని ఫ్యాన్ వార్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే అది ఇక్కడి నుంచి పోయి పెరిగిన మొక్కే. ఆయన ఈరోజు నేను తగ్గేదేలే, నేను నిలబడుకుండేదేలే అని ఎంత ఎత్తుకి ఎదిగినా మాకు అల్లుడే. మాకు ఏమంటారు దాన్ని, మాకు అల్లుడే. మరి ఇట్ట రాసినప్పుడు ఇది మొట్టమొదట ఎందుకు 3 months నుంచి జరుగుతుందంటే ఈ డైలాగుకు ఎందుకు రాలేరు? శ్రీకాంత్ విస్సన నీలాంటి డైలాగులు 100 మంది వీధులు ఉన్నటువంటి రైటర్లు ఉన్నారు, వాళ్ళు రాస్తున్నారు. మా చేత రాపిస్తాం, మీరు మాట్లాడేస్తే అట్లా. మీరు ఇది వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుందా లేదా అన్నప్పుడు రాశారు. మచ్చా మీరు వినాలి సార్, ఇది మచ్చా నీకు దీంట్లో ఏం తప్పులేదు. నీకంటే ముందు పుట్టినోడికి, నీకంటే తర్వాత పుట్టినోడికి, నీ అబ్బకు ఆయన అబ్బకు కూడా ఆయన బాసే, ఎందుకట్ట చూస్తున్నావు టీ చెప్పు గ్లాసులో అని మనల్ని తీసుకొచ్చారు. మేము రెండింటిని వాదించాం. వద్దురా బాబు, బన్నీ అనేవాడు ఈరోజు మనోడు అల్లు అరవింద్ సార్తో మనం ట్రావెల్ చేసినాం, మనకు ఒక గైడ్ లాగా మార్గదర్శి. ఇప్పుడేదో వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళ కళల్లో వాళ్ళు ఉన్నారు. ఇటాటి వార్లు మనకు వద్దు, దయ ఉంచని చెప్పినాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాంటెడ్గా నేను ఇక్కడ పార్టీలు తీసుకురావడం, వాంటెడ్గా అతను కొన్ని ప్రవర్తనలను చూస్తున్నారన్నమాట. ఓకే, ఇంకేముంది, నాకు 2,000 కోట్లు వస్తుందా 3,000 కోట్లు వస్తుందని. బట్ ఓకే, నువ్వు చెప్పను బ్రదర్కు సీక్వెల్గా ఉందా, ఇప్పుడు సూపర్ హిట్ అయిందంట చూడను బ్రదర్. అది జనాలకు, ప్రేక్షకులకు, సినిమా వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక విషయం అడుగుతున్నా, ఎవరిని ఈ సపోర్ట్ చేసే వైసీపీ నాయకులందరినీ, తెలుగు సినిమా ఖ్యాతిని, కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించాలని చెప్పేటటువంటి మాట్లాడేటటువంటి వీళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎంఆర్